రాష్ట్ర నాయకత్వాన్ని అధికార పీఠాన్ని నిర్ణయిస్తా అని చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కురియన్ కమిటీ వేసింది. సో కొన్ని ఫలితాలను అంటే బేరీజ్ వేసుకుంటోంది. ఎందుకు ఎక్కడ ఓటమి గల కారణాలను బేరీజ్ వేసుకుంటోంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ వేసే అడుగులేంటి? ఈ పోస్ట్ మార్టం పార్టీ నిర్మాణ దిశగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. బట్ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటివి ఏమైనా చేస్తుంది అనుకోవాలా? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా విస్తారమైనటువంటి ప్రశ్న. వాస్తవానికి కాంగ్రెస్ 14 సీట్లు గెలవాలా, అదేమన్నా రాజ్యాంగమా? 14 సీట్లు గెలవాలనేది ఎక్కడ రాసిందా? ఏం లేదు. కాంగ్రెస్ లేదు, భారతీయ జనతా పార్టీ డబుల్ సీట్లు గెలవాలని రూల్ ఏం లేదు. లేదు. కాబట్టి ఇదేంటంటే ఇదేదో రాజ్యాంగంలో రాసినటువంటి ఒక సూత్రము, దాన్ని డీవియేట్ అయినారు. కాబట్టి వాళ్ళ కురియన్ కమిటీ చర్చిస్తుంది, సమీక్షిస్తుంది, అడుగుతుంది ఓడిన వాళ్ళను గెలిచిన వాళ్ళను అనేటువంటిది గాంధీ భవన్ లో ఇలా జరిగినటువంటి మాట వాస్తవం. అది వాళ్ళ పార్టీ యొక్క అంతర్గత విషయం. ఏమన్నా చేసుకొని నాకు అభ్యంతరం లేదు. ఇది ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ప్రజలు ఎవరిని ఆదరిస్తారు, ఎవరి వైపు ప్రజలు ఉన్నారు అనేటువంటి చర్చను మనం ప్రారంభిస్తే గత 5 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాజకీయాలను మనం నిశ్చితంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. నేను ఒక 2 నిమిషాలు దీని గురించి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఐ కెనాట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఏదో 14 సీట్లు రావాలా, 8 వచ్చినాయి, బీజేపీకి ఏమి లేదు కాబట్టి 8 వచ్చినాయి, ఇది కాదు చర్చ వల్ల. 2018 ఎన్నికల్లో మాకు ఒకే ఒక సీటు రాజాసింగ్ గారు గెలవడం జరిగింది అసెంబ్లీలో. వెంటనే జరిగినటువంటి 2019లో జరిగినటువంటి లోకసభ ఎన్నికల్లో మేము 4 స్థానాలు గెలిచినాం. కాంగ్రెస్ కంటే ఒక సీట్ ఎక్కువ గెలిచినాం. ఆనాడు అసెంబ్లీలో మాకు వచ్చినటువంటి ఓట్ల శాతం 7% అయితే మాకు లోకసభకు వచ్చేటప్పటికి 19.5 20% ఓట్లు మాకు వచ్చినటువంటి మాట వాస్తవం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది, దాని ట్రెండ్ స్టార్ట్ అయింది. దీన్ని భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు. మోదీ గారి నాయకత్వంలో దేశ పరిపాలనలో, సమగ్ర అభివృద్ధిలో, సామాజిక లక్ష్యంలో, వివిధ రంగాల్లో వస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు గుర్తించారు అనేటువంటిది మాకు కనపడుతున్నటువంటి అంశం. అది మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశమే. ఇది 5 సంవత్సరాల సంగతి నేను చెప్తున్నాను. మొన్న ఈ మధ్య జరిగినటువంటి చాలా ఎన్నికలు జరిగినాయి. కాంగ్రెస్ వాళ్ళకి అర్థం కాంది ఏంటంటే బీజేపీ ఎక్కడుంది, వాళ్ళకి నాయకులు ఎక్కడున్నారు, అసెంబ్లీలో వాళ్ళకి ఎక్కడ ఉన్నారు, కార్యకర్తలు ఎక్కడ ఉన్నారు, ప్రజలు ఎక్కడ ఉన్నారు అని చెప్పినటువంటి సందర్భం లోపల మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశములు 4 సీట్లతో మేము గెలవడం జరిగింది. అంత బలమైన పార్టీ. అనేక సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలించినట్టు, ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చినాయి. మీరు దాన్ని అక్కడి నుంచి ఎందుకు ఆలోచించడం లేదు? ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది శ్రీకాంత్ గారు. నెంబర్ 2, అంటే ఎక్కడైతే వెంకటరెడ్డి గారు నా మాటల్లో కూడా హర్షించదగ్గ విషయమే భారతీయ జనతా పార్టీ అన్న పాయింట్ నేను మెన్షన్ చేసి మాట్లాడాను. నేను ఇవాళ కూడా ఏం మాట్లాడుతుంటే బీజేపీకి ఎక్కడ ఉందండి స్థానం అనేటువంటి మాట్లాడే వాళ్ళకి ఒక స్టోరీ నేను రివ్యూ చేస్తున్నాను. సింహావలోకనం 2 నిమిషాలు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మీరు గమనించడం జరిగితే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, మండల్ ప్రెసిడెంట్స్ కానీ, ఎంపీటీసీలు కానీ మా స్థాయిలో మాకు వచ్చినటువంటి సందర్భం ఉన్నది. కాంగ్రెస్ కి ఎక్కువ వచ్చినాయా, టీఆర్ఎస్ కి ఎక్కువ వచ్చినాయా అనేటువంటి చర్చకు నేను పోను. మాకు కావాల్సిన, మేము ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చినటువంటి సందర్భాన్ని మేము చూడడం జరిగినటువంటిది. ఆ తర్వాత జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మాకు గతంలో కూడా రామచంద్రరావు గారు హైదరాబాద్ లో నియోజకవర్గం నుంచి ఎన్నుకున్నారు. ఆ తర్వాత 2వసారి జరిగినప్పుడు మరి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినప్పటికి కూడా, పివి నరసింహారావు గారు కూతురు గెలిచినప్పటికీ కూడా మా రామచంద్రరావు గారు 2వ స్థానంలో ఉన్నారు, చిన్నారెడ్డి గారు 4వ 5వ స్థానంలో ఉన్నారు. అక్కడ వరంగల్ కాన్స్టిట్యున్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో కూడా మేము మామూలుగా 3వ స్థానంలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ రాములు గారు 4, 5 స్థానంలో ఉన్నటువంటి మాట వాస్తవం. టీచర్స్ ఎమ్మెల్సీలో ఏవిఎన్ రెడ్డి గారు మా అభ్యర్థి మాకు బలంగా బ్రహ్మాండంగా గెలవడం అనేటువంటి జరిగిన మాట వాస్తవం. ఉప ఎన్నికలు జరిగినాయి, మీకు తెలుసు. దుబ్బాక జరిగింది, ఈటల రాజేంద్ర గారు గెలిచినారు, రఘునందనరావు గారు గెలిచినారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున ఓట్లు సంపాదించినారు. అది సరే వల్ల మా పార్టీలో ఉన్నారా లేదా అనేటువంటి చర్చ కాదు. నేను ఎందుకు ఏమంటున్నానంటే, ఒక చర్చ భారతీయ జనతా పార్టీకి వచ్చేటప్పటికి దానికి మూలాలు లేవు, ఆధారాలు లేవు, క్షేత్రస్థాయి లేదు, కార్యకర్తలు లేరు, నాయకులు లేరు అనేటువంటి ఒక విష ప్రచారానికి ప్రజలు గండి కొట్టి, భారతీయ జనతా పార్టీ కూడా ఒక ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ, మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి దేశంలో ప్రపంచవ్యాప్తంగా దీనికి ఒక గుర్తింపు ఉంది అనేటువంటి దాని కింద వస్తున్నటువంటి దాన్ని మనం వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరే, మొన్న అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళు గెలిచినారు, 64 సీట్లు బొటాబొట్టి మెజార్టీతో గెలిచినటువంటి సందర్భము. అటు ఇటు కన్నులొట్టబోయి ఇంకా 5 సీట్లు 6 సీట్లు మైనస్ అయితే అక్కడ మెజార్టీ లేదు, ఏమి లేనటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటిది. అక్కడ ఏం జరిగింది? ప్రజలు గత 2 సంవత్సరాల కింద బండి సంజయ్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటాలు, ఉద్యమాలు, మేము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి 4 సభలు పెట్టినాడు, 5 సభలు పెట్టినాడు, బీసీ అన్నాడు, అక్కడ అన్నాడు, ఇక్కడ అన్నాడు. మీరు గతాన్ని మరి మర్చిపోకూడదు. మీ సీనియర్ జర్నలిస్ట్ మీరు గుర్తించుకోండి. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసి 7 పోలీస్ కమిషనరేట్లు తిప్పినటువంటి సందర్భం చూసినాము. ప్రజల పోరాటాలు ఉన్నాయి, మా ఉద్యమాలు ఉన్నాయి. మాకు ఎక్కడ జరిగిందంటే కవిత విషయానికి వచ్చేటప్పటికి మీరు అరెస్ట్ చేస్తలేరు, కాంప్రమైజ్ అయిన టీఆర్ఎస్ తో అనేటువంటి ఒక అపవాదును, అపనమ్మకాన్ని
లేనటువంటి దాన్ని మా మీద రుద్దేటప్పటికి ప్రజలు కేసీఆర్ మీద ఉన్నటువంటి పాలన మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకతను వాడిని ఉపయోగించుకొని వీళ్ళు వాళ్ళు ఏమైనా ఒకటేమో అనేటువంటి ఒక విష ప్రచారంలో వాళ్ళు గెలిచిన మాట వాస్తవము. ఇప్పుడు మళ్ళీ అవకాశాలు వచ్చినాయి, అన్ని జరిగిపోయినాయి. మేము కవితను ఆటోమేటిక్ అరెస్ట్ చేసేది కాదా, చట్టసభలు ఆ చట్ట సంస్థలు ఉంటాయి, వాటి పద్ధతి ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. మేము కావాలంటే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఒకవేళ అదే జరిగి ఉంటే అదే బండి సంజయ్ గారు ఒకవేళ మేము ఇలా మాట్లాడుతున్నామో ఉన్నట్టయితే మాకు 50-55 సీట్ల కంటే తక్కువ వచ్చేది కాదు. మీరు గుర్తుంచుకోవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే వాళ్ళకు పోస్ట్ మార్టం పెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించిన నిజ నిర్ధారణ ఏంటి, ఎందుకు ఓటమి పాలయ్యారు? ఇట్లా భారతీయ జనతా పార్టీ కూడా మీరు వెంకరెడ్డి గారు చాలా మంచి మాట అన్నారు. అదే బండి సంజయ్ అంటే కనుక ఈసారి భారతీయ జనతా పార్టీ ఇంకొంచెం హైప్ ఎక్కువ వచ్చేది అని చెప్పేసి అయిపోయిందండి. అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. ప్రభుత్వ ఏర్పాట్లో మా పాత్ర కీలకంగా ఉండేది. ఆ దాన్ని అంటే ఎక్కడో థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ను పైకి తీసుకొచ్చిండ్రు అతి కష్టం మీద ప్రజలు. ఇది వాస్తవము. ఇవాళ అది వాస్తవాలు కాదని అన్ని జరిగిపోయినాయి. మాకు 8 సీట్లు, మాకు 3 సీట్లు వస్తాయి, 2 సీట్లు వస్తాయి అని చెప్పినారు. మాకు ఇవాళ 50-55 సీట్లలో అసెంబ్లీలో మాకు మొదటి స్థానంలో మేము ఉన్నాము. ఎక్కడ లేరండి కార్యకర్తలు మాట్లాడుతుంటారు. చాలా మంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి మేధావులు టీవీల్లో కూర్చొని మాట్లాడుతుంటారు, రాస్తుంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇవాళ మోదీ గారు ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి మోదీ గారి పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనేది తెలంగాణలో మనం ఊహించినటువంటి పరిస్థితుల 8 సీట్లు మేము గెలవడం అనేటువంటిది ఒక చారిత్రక నేపథ్యము, చారిత్రక ఘట్టము. ఇది పరిస్థితి. వాళ్ళు ఏమైనా వేసుకొని దానికి 14 సీట్లు వచ్చేది మనకు పోయినాయి అంటే ఎవరికి వచ్చే సీట్లు వాళ్ళకి వస్తాయి. ప్రజలు మమ్మల్ని ఆదరించినారు, వాళ్ళని ఆదరిస్తే వాళ్ళకు ఆదరిస్తారు. మేము రేపు శంషాబాద్ లో రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం పెట్టుకున్నాము. మేము రివ్యూ చేస్తున్నాం. మేము వెనకబడి లేము. మాకు సంబంధించిన ఆల్రెడీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మొన్న ఒకటి అయిపోయింది. మాకు ఏ ప్రాతిపదికన జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి విశ్లేషణలు, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంది, మీరన్నట్టుగా స్థానిక సంస్థలు వస్తున్నాయి, బలంగా మేము ముందుకు పోతాం అనేటువంటిది మాత్రం స్పష్టంగా మాకు ఉండేటువంటి ఒక మనోధైర్యం. ఆ కోణంలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనేటువంటిది కూడా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు కొంతమంది, మీరే కాదు గ్రామ స్థాయిలో ఎక్కడుంది, ఎక్కడ లేదు, ఎట్లా వచ్చాడు 50 సీట్లలో మేము మొదటి స్థానంలో ఎట్లా వచ్చినాం? 8 సీట్లు ఎట్లా గెలిచినారు వాళ్ళు? మేము 8 సీట్లు అసెంబ్లీ గెలిస్తే 8 సీట్లు పార్లమెంట్ లోక్సభ గెలిచినాం. వాళ్ళు 65 సీట్లు 64 సీట్లు గెలిస్తే మాకు 2 వస్తాయి 3 వస్తాయని ప్రచారాలు ఎన్ని చేసినప్పుడు కూడా మాకు 8 సీట్లు ప్రజలు గెలిపించడం జరిగినటువంటి మాట. 8 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవడం ఒకటి. లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి, అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి చాలా తేడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సిట్టింగ్ ఎంపీలు పోటీ చేస్తే వాళ్ళు ఓటమి పాలైనటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇక్కడ అంటే ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లోక్సభ ఎన్నికలుగానే, దేశంలో జరుగుతున్నటువంటి ఓట్ల పండుగగానే ప్రజలు చూస్తారు. సో ఇక్కడ మోడీ ఎఫెక్ట్ మాత్రం తెలంగాణలో కనిపించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇక్కడ బేరీజ్ వేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇందాక మీరు అన్నటువంటి పాయింట్ పైన నేను మళ్ళీ మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ రివ్యూ ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిని తప్పించే క్రమంలో అవగాహన చేసుకొని అధ్యక్ష మార్పు జరగకుండా ఉంటుందా, లేదంటే మార్పు జరిగిన తర్వాత బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ కనీసం ఆయన పని చేసుకొని అన్న అని చెప్పేసి సభాముఖంగా చెప్పినటువంటి కామెంట్స్ కొంతవరకు భారతీయ జనతా పార్టీకి ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. ఎఫెక్ట్ పడిందని ఒక భారతీయ జనతా పార్టీ యొక్క అధికారపూర్వకమైనటువంటి ఆఫీస్ బెరగా నేను చెప్పడం లేదు. ప్రజలు మాట్లాడుతున్నప్పుడు మనకు కనపడేటువంటి ఒక అభిప్రాయం ఇది. మామూలు వ్యక్తులు కూడా ఇట్లా ఉంటే బాగుండేదేమో అనేటువంటిది దాన్ని మేము అంచనా వేసుకున్నాము. వాళ్ళ జరిగినవి ఇప్పుడు రేపు మళ్ళీ మాకు రివ్యూ జరుగుతుంది. మేము ఎట్లా ఏ యుద్ధంలో మేము ఎట్లా ప్రారంభించాలనేటువంటి దాని కింద మాకు ఉండేటువంటి ధైర్యం మాకున్నది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఏదోటి వాళ్ళు కురియన్ కమిటీ వేసుకుంటే మాకేదో జరిగిపోయింది, రాసింది, మాకు రాసి ఉండే 14 సీట్లు పోయినాయి అనేటువంటిది కాదు. ప్రజలు ఎప్పటికప్పుడు మాకు 21% దేశంలో ఏ పార్టీకి పెరగనంత తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి లోకసభ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి 21% ఓట్లను పెంచడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అది మనం అంచనాకు అందనేటువంటిది. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు 1% పెరిగితే పెరిగి ఉండొచ్చు. టీఆర్ఎస్ ఓట్లు మళ్లించినారు. ప్రజలు ఏమన్నా గొర్రెలా అనండి, రాసి ఉంటదనండి, పలానా పార్టీకి రాసిస్తారా అంటే ప్రజలు తమ యొక్క అభిప్రాయాలను, మనోభావాలను ఏ ప్రభుత్వంలో ఏ పార్టీ ఏ రకంగా ఉంది అనేటువంటి దాని కింద అప్పటికప్పుడు నిర్ణయాలు చేస్తారు. అట్లా అనుకుంటే 83లో ఎన్టీ రామారావు గారికి ఏమైనా ఉందా అనేది అవన్నీ కూడా ప్రజలు రాసివ్వరు, కానీ ప్రజలు తిరగ రాస్తారు. అది మాత్రం వాస్తవం, ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.